మీ అందరికీ నా ప్రేమ వందనాలండి. ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ప్రభు ఆత్మతో ప్రేరేపించబడ్డాను. పాస్టర్స్ తాము చెబుతున్నటువంటి వాక్యములలో కల్పనా కథలు చెప్పవచ్చా? పాస్టర్ ప్రసంగంలో కల్పనా కథలు చెప్పవచ్చా? ఈరోజు చాలామంది పాస్టర్స్ అనబడిన వారు, చాలామంది దేవుని సేవకులు అనబడిన వారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఎన్నో కల్పనా కథలు రకరకాలుగా వారు చెబుతున్నారు. వాక్యం చెప్పేదో గంట వారు ప్రసంగం సమయం తీసుకుంటే ఆ గంటలో వాక్యం 20 నిమిషాలు ఉంటుంది, 40 నిమిషాలు కల్పనా కథలు చెబుతున్నారు. ఎందుకు మీరు ఇలా కల్పనా కథలు చెబుతున్నారని మనం అడిగితే వాళ్ళు ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం లేకుండా ఏమీ బోధించలేదు కదా, కాబట్టి మేము కూడా ఉపమానాలతో కల్పనా కథలతో మేము బోధిస్తున్నామని తమ్మును తాము సమర్థించుకుంటారు. అసలు యేసయ్య చెప్పిన ఉపమానాలేంటి, వీరు చెప్పే కల్పనా కథలేంటి? రెండు ఒకటేనా? యేసయ్య చెప్పే ఉపమానం వేరండి, వీరు చెప్పే కల్పనా కథలు వేరు. యేసయ్య ఒక ప్రాంతానికి వెళ్తే పొలంలో ఉన్నాడు అనుకోండి, ఆ పొలానికి సంబంధించిన ఆ అనుభవాల్ని వారికి జ్ఞాపకం చేస్తూ వారికి అర్థమయ్యే శైలిలో వాక్యాన్ని బోధించేవారు. సముద్ర తీరములో యేసుప్రభు ఉంటే ఆ సముద్రానికి సంబంధించిన కొన్ని మాటలు వారికి ఉపమాన రీతిలో చెబుతూ వారికి అర్థమయ్యే రీతిలో యేసయ్య వారికి బోధించేవారు. కానీ ఈరోజు చాలామంది పాస్టర్స్ అనబడేవారు రకరకాల కల్పనా కథలు. ఒక గంట వారి ప్రసంగ సమయం తీసుకుంటే ఆ గంటలో కనీసం ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు కల్పనా కథలే ఉంటున్నాయండి. ఇది చాలా విచారకరం, ఇది చాలా భయంకరమైన పాపంగా దేవుని లేఖనాలు పరిగణిస్తూ ఉన్నాయి. కల్పనా కథలు చెప్పుకుంటూ కల్పనా కథల్ని తమను తాము సమర్థించుకుంటూ వారు మేము చెప్తామని నింతే ఎలాగే వాక్యం బోధించాలి అని ఒక నూతన ట్రెండ్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ రోజున చాలామంది అలాగే కల్పనా కథలు చెప్పేవారి వైపే భక్తులు కూడా తిరిగిపోతున్నారు. చాలామంది కల్పనా కథలు చెప్పేవారికే ఫాలోయింగ్ పెరిగిపోయింది. యేసయ్యకి ఫాలోయింగ్ తగ్గింది, కల్పనా కథలు చెప్పేవారికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. యేసయ్యకి ఏమో ఫాలోయింగ్ తగ్గిపోయింది. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించే సేవకులకి ఫాలోయింగ్ తక్కువ, కల్పనా కథలు చెప్పేవారికి ఫాలోయింగ్ ఎక్కువ. అసలు దేవుని వాక్యం కల్పనా కథల గురించి ఏమని చెబుతుంది? రండి మనం వాక్యం లోపలికి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ప్రియులారా, ఎంతో భారంతో ఉపవాస ప్రార్థనలతో వాక్యాధారాలతో ఈ వీడియోస్ నేను చేస్తున్నాను. మరి ప్రతిదానికి వాక్య ఆధారంతోనే మీకు చూపెడుతూ ఉన్నాను. కనుక మీరెవరు కూడా మరి స్కిప్ చేయకండి, ఆఖరి వరకు ఈ వర్తమానాలు వినండి, అనేకులకు షేర్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒకవేళ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రోత్సహించండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. రండి దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మరి ఆ ప్రభు సన్నిధిలో కల్పనా కథల కోసం దేవుని వాక్యం ఏమని తెలియపరుస్తుంది? ఉపమానం వేరండి, కల్పనా కథలు వేరండి. ఈ క్లారిటీ తప్పకుండా ప్రతి వారు గ్రహించాలని ప్రేమతో మనం చేస్తున్నాను. రండి చూద్దాం. అపోస్తలుడైన పేతురు తను రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో తెలియపరుస్తున్న మాట ఏంటంటే, అపోస్తలుడైన పేతురు తను రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో తెలియపరిచిన మాట ఏంటంటే, కల్పనా వాక్యాలు కల్పనా కథలు చెప్పేవారు అధికమైన లోబులై, లోభత్వం అనగా ధనాపేక్ష కలిగిన వారై, ఈ రకరకాల కల్పనా కథలు చెబుతూ అనేక ప్రజల చేత వారు లాభాన్ని సంపాదిస్తారు. అంటే ఈ భూమిపైన బాగా డబ్బుని సంపాదిస్తారు, బాగా లాభాన్ని సంపాదిస్తారు. కల్పనా కథలు చెప్పేవారు ఏమాత్రం కూడా ఆత్మలను సంపాదించలేరు అని స్పష్టంగా ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. కల్పనా కథలు చెప్పేవారు ఆత్మలను సంపాదించలేరు, ఈ భూ సంబంధంగా లాభాన్ని సంపాదిస్తారు, మంచి ధనాన్ని కూడబెడతారు, బాగా రూపాయలు సంపాదిస్తారు, కానీ ఆత్మల్ని ఏమాత్రం కూడా వారు సంపాదించలేరు. కల్పనా కథల గురించి ఏం చెబుతుంది మనం చూడగలిగితే, వారు ఆత్మల్ని సంపాదించలేరు, లోకములో ధనాన్ని విస్తారంగా సంపాదిస్తారు. ఈ కడవరి దినాల్లో బోధకులు లేక పాస్టర్స్ ఎంత దారుణంగా తయారైపోయారంటే, గేహాజీ వలె ఈ లోకములో దేన్ని సంపాదిద్దామా అని పరిగెడుతున్నారండి. కానీ కొంతమంది నిజమైన దైవజనులు ఉన్నారు, వారు పిలుపు వలె ఆత్మలు సంపాదించడానికి పరిగెడుతున్నారు. గేహాజీ
రథం వెనకతలే పరిగెట్టాడు. ఫిలిప్పు రథం వెనకతలే పరిగెట్టాడు. గెహాజీ ఈ లోకములో దేనినో సంపాదించడానికి పరిగెట్టాడు. ఫిలిప్పు లోకములో ఆత్మలు సంపాదించడానికి రథం వెనకతల పరిగెట్టాడు. కనుక ఈ లోకములో దేన్నో సంపాదించాలని, ధనాన్ని సంపాదించాలని, అధిక లాభాన్ని సంపాదించాలని పరిగెట్టినటువంటి గెహాజీ తన పిల్లల మీదకి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. కానీ ఆత్మలను సంపాదించాలని పరిగెట్టినటువంటి ఫిలిప్పు తన బిడ్డల మీదకి ప్రవక్తిని అభిషేకాన్ని తెచ్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? కల్పనా వాక్యాలు చెప్పేవారు ఆత్మలను సంపాదించలేరు. కల్పనా కథలు చెప్పేవారు ఆత్మలను సంపాదించలేరు. కేవలం ఈ భూమిపైనే లాభాన్ని సంపాదించుకుంటారు. కనుక పేతురు గారు చెబుతున్నారు, వారికి నియమించబడిన తీర్పులోనికి వారు దిగిపోతారు. ముందుగానే వారు తీర్పు కొరకు నిర్ణయించబడ్డారని పేతురు స్పష్టంగా సార్వత్రిక సంఘంతో ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, కనుక ఈ రోజున కల్పనా కథల వైపు నువ్వు తిరిగిపోతున్నావు బిడ్డ. సత్య వాక్యాన్ని సరిగా విభజించే సేవకులు, ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించే దైవజనులను కోరుకోండి. పనికి మళ్ళా కల్పనా కథలు చెబుతూ మీ ద్వారా లాభాన్ని సంపాదిస్తున్న వారి మోసపు మాటల్లో పడి మీరు మోసపోకండి. మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకండి. వారు దేవుని తీర్పుకి లోనవుతారు అని స్పష్టంగా పేతురు గారు తెలియపరుస్తున్నాడు. రెండవదిగా మనం చూడగలుగుతున్నాం, పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలను మనం చూడగలిగితే, పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలను మనం చూడగలిగితే, కల్పనా కథలు ఏం చేస్తాయంటే ప్రజలను సత్యము నుండి తొలగిపోవునట్లు చేస్తాయి. అంటే ప్రజలు సత్యము నుంచి సర్వసత్యములోనికి ఎదగాలి. కానీ ప్రజలు సత్యములో నుంచి సర్వసత్యములోనికి ఎదగకుండా ఈ కల్పనా కథలు చెప్పేవారు ఏం చేస్తారంటే ప్రజల్ని సత్యము నుంచి తొలగిపోవునట్లుగా చేస్తారు. కాబట్టి వీరి విశ్వాసములో జబ్బు పుట్టిందంట, వీరి విశ్వాసంలో రోగం వచ్చిందంట. శరీరానికి కాదండి రోగం, విశ్వాసానికి వచ్చిందంట. కల్పనా కథలు బాగా విని 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 విశ్వాస భ్రష్టులైపోతున్నారు చాలామంది. కల్పనా కథలు బాగా విని 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 కల్పనా వాక్యాలు చాలామంది విని 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 విశ్వాసములో భ్రష్టులవుతున్నారు. విశ్వాసానికి రోగం వచ్చింది. కాబట్టి అట్లాంటి వారి విశ్వాసము స్వస్థత పొందినట్లుగా వారిని కఠినముగా గద్దించుము అని పౌలు తీతుకి తెలియపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియులారా, ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా చెబుతుంటే, ఉన్న వాక్యం ద్వారా గద్దిస్తుంటే ప్రజలకు నచ్చడం లేదండి. కల్పనా కథలే కోరుకుంటున్నారు. కల్పనా కథలు చెప్పేవారికే ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఏసై ఫాలోయింగ్, ఏసైకి ఫాలోవర్స్గా లేరు. వీళ్ళు కల్పనా కథలు చెప్పే వాళ్ళకి ఫాలోవర్స్గా మారిపోతున్నారు. ఇది భయంకరమైన పాపంగా వాక్యం పరిగణిస్తుంది. బీ కేర్ఫుల్ ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు పరీక్షించండి. కల్పనా కథలు ప్రజల్ని సత్యములో నుంచి తొలగిస్తున్నాయి. సర్వసత్యంలోకి నడిపించవలసిన వాక్యాలు చెప్పవలసిన దైవజనులు కల్పనా కథల వలన ప్రజల్ని విశ్వాస భ్రష్టులుగా మారుస్తున్నారు. విశ్వాసంలో చాలామంది బలహీన పడిపోతున్నారు. విశ్వాసానికి రోగాలు వస్తున్నాయి. కాబట్టి వారి విశ్వాస విషయంలో స్వస్థలగున్నట్లు గట్టిగా వారిని గద్దించము, ఖండించమని పౌలు తీతుకి తెలియపరుస్తాడు. మూడవదిగా మనం చూస్తాం ప్రియులారా, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చూడగలిగితే, చాలామంది విశ్వాసులటండి సత్య వాక్యానికి చెవినివ్వక, ఆరోగ్యకరమైన బోధను వినకుండా దురద చెవులు కలిగిన వారై తమ కోసం సొంత బోధలు చేసేవారు, కల్పనా కథలు చెప్పేవారిని తమకి బోధకులుగా ఏర్పాటు చేసుకుంటారట కొంతమంది. ఎందుకంటే వాక్యం నచ్చదు వాళ్ళకి. ఉన్న వాక్యం ఉన్నట్టుగా బోధిస్తే ఆ ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించే దైవజనుల్ని, సొంత సేవకుల్ని ప్రేమించకుండా కల్పనా కథలు ఎవరైతే చెబుతారో వారి వైపుకి తిరిగిపోతారంట. చాలామంది సత్యవాక్యాన్ని విడిచిపెడతారంట. పౌలు తిమోతితో అంటాడు, తిమోతి, సమయమందును అసమయమందును వాక్యమునే బోధించుము, వాక్యమునే ప్రకటించుము, ఖండించుము, గద్దించుము. ఎందుకంటే ప్రజలు, జనులు హితబోధను సహింపక, ఆరోగ్యకరమైన బోధను లెక్క చేయక, ఆరోగ్యకరమైన బోధను పట్టించుకోక
కల్పన కథల వైపుకి తిరిగిపోయే కాలం వస్తుంది అన్నాడు. వచ్చేసిందండి. వాక్యమేమో 10 నిమిషాలు, కథేమో 50 నిమిషాలు. ఎంత బాగా చెప్పాడు ఆ పాస్టర్ గారు అన్నారు చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకోసం ఎటువంటి దైవజనుని నువ్వు నిర్ణయం చేసుకోవాలి, నీకోసం ఎట్లాంటి సేవకుణ్ణి నువ్వు సిద్ధపరచుకోవాలి, వాక్యముతో నిన్ను ఖండించే బోధకుణ్ణి నువ్వు సిద్ధపరచుకోవాలి. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించే దైవజనుల్ని ప్రేమించాలి, సన్మానించాలి. అట్లాంటి బోధలకు మీ బ్రతుకులను అప్పగించుకుని మార్పు చెంది ప్రభు రాకడికి మీరు సిద్ధపడాలని ప్రభు ఆశపడుతున్నారు పిల్లలారా. 4వదిగా మనం చూస్తామండి, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూడగలిగితే, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూడగలిగితే, కల్పనా కథలను లక్ష్య పెట్టవద్దు అని పౌలు స్పష్టంగా తిమోతితో చెబుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. కల్పనా కథల్ని లక్ష్య పెట్టద్దు, వాటిని ఇష్టపడద్దు, వాటిని లక్ష్యం చేయొద్దు. బాగుగా హెచ్చరించాడు, హెచ్చరించమని చెప్పాడు, హెచ్చరించాడు. కల్పనా కథల వైపు నువ్వు తిరగద్దు, కల్పనా కథల్ని ప్రేమించొద్దు, కల్పనా వాక్యాలు చేస్తున్న వారిని ఇష్టపడద్దు అని అక్కడ మనం బాగుగా హెచ్చరించాలి అని తిమోతికి చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే పిల్లరా, 5వదిగా మనం చూస్తాం, అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూడగలిగితే, అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూడగలిగితే, వీరు దేవుని సంతానమై ఉండగా ఈ చమత్కారంగా కల్పించే కథల వలన విగ్రహములలో దేవత్వం ఉన్నదని వారు, దేవుని బిడ్డలైన వారు విగ్రహారాధనలోకి దిగిపోతున్నారంట. అంటే కల్పనా కథలు చమత్కారంగా బోధించే ఈ బోధలట చాలామందిని విశ్వాస భ్రష్టులుగా మార్చడం మాత్రమే కాదు, విగ్రహారాధన తట్టుకి తిప్పేస్తున్నట్లుగా మనం చూస్తాం. విగ్రహాల్లో దేవత్వం ఉందని ఆ కల్పనా కథల వలన వారు మోసపోతారు. మనమైతే విగ్రహములో దేవత్వం ఉందని తలంచరాదు అంటాడు పౌలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమి లేదండి. అంటే చూస్తున్నారా సేవకులారా, దుర్బోధకులారా, కల్పనా వాక్యాలు చెబుతున్న వారులారా, కల్పనా కథలు చెబుతున్న వారులారా, మీ కల్పనా కథల వలన ఎంతోమంది విశ్వాస భ్రష్టులుగా మారిపోతున్నారు. మీ కల్పనా వాక్యాల వలన ఎంతోమంది విగ్రహములలో శక్తి ఉందని లేక విగ్రహారాధనలోకి దిగిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. విగ్రహములో దేవత్వం ఉందని వారు తలంచినట్లుగా మనం దేవుని లేఖనాల్లో చూస్తూ ఉన్నాం పిల్లలు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మీరు కూడా క్రైస్తులారా, వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించే దైవజనులను ఇష్టపడండి, ప్రేమించండి, కోరుకోండి. యూట్యూబ్లో వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించే దైవజనులు వర్తమానాలు వినండి, ఉపదేశాలు వినండి, ఆత్మలో బలపడండి, రాకడికి సిద్ధపడండి. కల్పనా కథల వైపుకు తిరుగుతున్న జీవితాలు చాలామందికి ఉన్నాయి. వద్దు. ఇక కల్పనా కథలు చెప్పే వాళ్ళందరూ మారు మనసు పొందాలి. అమ్మో, మాకు వ్యూస్ రావట్లేదు, మాకు ఎవరు ఫాలోవర్స్గా లేరు, మమ్మల్ని అందరూ అసహించుకుంటున్నారు, ఎప్పటికైనా మేము వాక్యం చెప్పాలి అనే భయంతో వారు ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించే సేవకులుగా మార్చబడాలని ప్రార్థన చేయండి. అట్లాంటి వారందరూ యేసునామములో మారు మనసు పొందుదురుగాక. ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో ఫలభరితంగా మార్చునుగాక. అందరికి వందనాలు.